ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతోంది, అసలు కుంభరాశి వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులేంటి, ఇబ్బందులా లేదా యోగాలా, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రం, అలాగే పూర్వాభాద్ర నక్షత్రాలు ఈ యొక్క రాశిలో ఉన్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 4 పాదాల వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం 3 పాదాల వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకోవాలి. అసలు ఎక్కడా కూడా ఖర్చు పెట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైన చోట ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేసేటువంటి వాళ్ళు మీ చుట్టూరానే ఉంటారు. అన్నదమ్ములు కావచ్చు, నిజంగా అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళకు కూడా తెలియదు. మీ మంచి కోసమనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఏదో ఎక్కడి నుంచో ఆఫర్ వస్తుంది. వాళ్ళు మీకు చెప్తారు, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి అందులో పెడతారు, వాడు మాయం. అలాగా ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలంటున్నా. అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, బంధుమిత్రాదులు కావచ్చు, ఎవరైనా చివరికి మిమ్మల్ని మీరే నమ్మనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, మీతో మీరు యుద్ధం చేసుకునేటువంటి సమయం, మీ గురించి మీకు ఏమీ తెలియనటువంటి పరిస్థితి, మిమ్మల్ని అవమానిస్తుంటే తిరిగి మీరు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ సంవత్సరం అంతా కూడా జన్మంలోంచి శని వెళ్ళిపోబోతోంది. అది కొంత మేలైనటువంటి విషయమే. 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది ఏలినాటి శని. కాకపోతే మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ మాత్రం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ద్వితీయ స్థానంలోకి రావటం చేత భార్యాభర్తల మధ్యలోనూ, అన్నదమ్ముల మధ్యలోనూ, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో అగాధాలు, విభేదాలు ఏర్పడతాయి. అంతేకాదు, మీరు శ్రమపడి ఏదైతే చేసి ఒక పరిస్థితికి తీసుకొస్తారో పొజిషన్ అంతా కూడా కకావికలమైపోతుంది. కష్టపడి ఒక ఇద్దరిని కలపడమో, కష్టపడి ఒక పని చేసి ఒక వస్తువును తయారు చేయడమో, కష్టపడి ఒక ఆలోచన చేసి మీకంటూ ఒక క్రమశిక్షణని, ఒక డిసిప్లినరీ, ఒక టైం టేబుల్ని తయారు చేసుకుంటే దాన్నన్నిటినీ కొలాప్స్ చేస్తారు. తెలుసో తెలియకో చేస్తారు. దానిపైన జీవితం మొత్తం ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం. ఇక్కడ ట్యాక్స్ కట్టడం అంటే మీరు దానికి మూల్యం చెల్లించుకోవటమే. కాబట్టి కష్టపడడం, దాన్ని చెడగొట్టడం, ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, మీరు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని రాజుల సొమ్మంతా రాళ్లపాలుగాను అన్నట్టు మీరు సంపాదించుకున్నది, లేకపోతే మీరు అనుకుంటున్నటువంటిది ఎవరికి పెట్టకూడదో వాళ్ళకి పెట్టడం ద్వారా అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇందాక చెప్పినట్టు అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెళ్ళ వల్ల ఎవరో ఒకళ్ళకి అప్పులు ఇవ్వటమో, లేకపోతే ఎవరో ఒకళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి కాస్త మీరు బెనిఫిట్ చేద్దామని అనుకుంటుండడం వల్ల మీరు మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి మీరు సెల్ఫ్గా చూసుకోండి, మీ అంతటా మీరు ప్రయత్నం చేయండి. ఏదైనా అందితే ఓకే, అందకపోతే దాని గురించి ఇబ్బంది పడకండి. మీ దగ్గర డబ్బులుంటే అలాగే ఉంచండి, ఎక్కడా ఖర్చు పెట్టకండి. సాధువులకి, డాక్టర్లకి, ఇతరత్ర మోసగాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 సార్లు, అంటే డబల్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి వేసుకున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, లేకపోతే ఈ డాక్టర్ కరెక్ట్గా చెప్తున్నాడో లేదో అనేటువంటి అనుమానం రావచ్చు. ఓ సాధువు దగ్గరికి వెళ్ళి మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా దృష్టి దోషాలు, అవేవో దోషాలు కారణమని చెప్పేసి వాడు డబ్బులు తీసుకుని ఏమీ చేయకపోవడం లాంటివి కావచ్చు. లేకపోతే మీకున్నటువంటి పరిస్థితిని చక్కదిద్దుకోవడం కోసం మీ పై అధికారులైనా సరే మిమ్మల్ని ప్రమోషన్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మీకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం కావచ్చు. ఇలా వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, విద్యారంగంలోనూ, విదేశీయానంలోనూ కూడా మిమ్మల్ని మోసం చేయటానికి 90% మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే
ఖర్చులు అధికంగా పెట్టకండి ఎక్కడా కూడా. దాంతోపాటు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి సమస్యలకి మూడో వ్యక్తిని తలదూర్చనివ్వకండి. భార్యాభర్తల మధ్యలో ఉంటే కొంత సమయం అలా విభేదాలు కొనసాగుతూ ఉంటాయి, కొనసాగనివ్వండి. దానివల్ల ఏం నష్టం లేదు. దానికి మీరు నష్టపోయేది ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సమన్వయాన్ని, ప్రేమని, అనురాగాన్ని నష్టపోతారు. దాన్ని సమసిపోవటం కోసం మూడో వ్యక్తిని జొప్పించి అవతల వ్యక్తికి, భార్యకైతే భార్యకి, భర్తకైతే భర్తకి ఈ విధంగా సమాధానాలు చెప్పడం కోసం ఎవరినో తలదూర్చనిచ్చి వాళ్ళు చెప్పేటువంటి విధానాలు, వాళ్ళు చెప్పేటువంటి మాటల వల్ల మీకు ఇంకా చెడగొట్టుకున్నట్టు అవుతుంది తప్ప మీకు ఏ విధంగానూ లాభం చేకూరదు. అలాగే తల్లిదండ్రులకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ విదేశాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఒక చిన్న మాట, మీరు దయచేసి అప్పులు ఎక్కువ చేయకండి. దానివల్ల మీరు మునిగిపోతారు. ఖచ్చితంగా మీరు విదేశాల్లో తల్లిదండ్రులకి దూరంగా ఉన్నట్లయితే మీరు ఒక నియమ పాలన చేసుకోండి, టైం టేబుల్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి మేలైనటువంటి యోగాలు జరుగుతాయి. టైం టేబుల్ తప్పితే మాత్రం కాస్త ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. టైం దొరికితే కష్టపడడానికి ప్రయత్నం చేయండి. ఒక పని అయిపోగానే ఇంకో పని కోసం మీరు పాకులాడండి. దానికోసం మీరు ఎంటర్టైన్మెంట్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో, లేకపోతే విశ్రాంతి తీసుకోవటానికైనా సరే మీరు దానికోసం ప్రయత్నమే చేయొద్దు. విశ్రాంతి తీసుకున్నారా, ఆ సమయాన్ని మళ్ళీ ఇంకో చోట ఎక్కడో మీకు ఇబ్బంది పెట్టేటువంటి సమయం ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీకు నష్టాలు జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరే నిర్ణయం తీసుకోండి, ఎవరిని నిర్ణయం తీసుకొని ఇవ్వకండి ప్రతి దాంట్లోనూ కూడా. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, అలాగే అన్ని విషయాల్లోనూ కూడా బాగుపడాలి అంటే నవగ్రహ పాశుపతం చేయండి. 4 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర జపము, హోమము, అలాగే దానాలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. శనికి సంబంధించి 4 సార్లు జపము, హోమము, దానము ఇవన్నీ కూడా చేస్తూ మీరు సంవత్సరంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. ఒక 6 సార్లు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. 6 సార్లు మీరు ఈ విధంగా రుద్రాభిషేకం చేసుకుంటూ వీలైనప్పుడల్లా 4 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమ, జప, దాన కర్మాదులన్నీ కూడా చేస్తూ శివుడికి ఎప్పుడూ కూడా అభిషేకం చేసుకుంటూ మీ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీరడం కోసం మీరు ఈ శనికి సంబంధించినటువంటి శనిత్రయోదశి వచ్చినప్పుడల్లా కూడా తిలతైలాభిషేకం చేసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవి మానకండి. మీకు మరిన్ని సందేహాలు ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.